హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం 3 అవుట్ సైడ్ అప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి అయితే మనం తెలుసుకుందాము. ఈ ప్యాటర్న్ అన్నది మనకి కామన్గా లైక్ డే ట్రేడింగ్లో కానీ, లేదంటే మనకి స్వింగ్ ట్రేడింగ్లో కానీ, లేదంటే మనకి ఈ షార్ట్ టర్మ్కి సంబంధించిన ట్రేడింగ్ మనం చేస్తూ ఉంటాం కదా, మనకి ఈ ప్యాటర్న్ అనేది మనకి కామన్గా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో అందుకని చెప్పేసి నేను ఈ ప్యాటర్న్ పైన ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇది మనకి చాలా సింపుల్, ఇది ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి చాలా ఈజీ. సో మన టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి బేసిక్గా మనకి ఈ 3 అవుట్ సైడ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు ఒక డౌన్ ట్రెండ్లో అనేది మనకి ఫామ్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది వచ్చేసి మనకు ఒక డౌన్ ట్రెండ్లో అనేది మనకి ఫామ్ అవుతుంది. సో మనకి ఇందులో 3 అవుట్ సైడ్ అప్ అంటే మనకి ఇందులో ఫస్ట్ అంటే 3 క్యాండిల్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. 3 క్యాండిల్స్తో మనకు ఫామ్ అవుతుంది. అందులో మనకి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి బేరిష్ క్యాండిల్. ఇది మనకి లైక్ ఒక డోజీ క్యాండిల్ అన్న అవ్వచ్చు, లేదంటే మనకి షార్ట్ బాడీ క్యాండిల్ అన్న అవ్వచ్చు. అంటే మనకి బాడీ అనేది చిన్నగా ఉండి లైక్ విక్స్ అన్న, ఈ విక్స్ అండ్ టేల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఉండొచ్చు. లేదంటే లైక్ మనకి ఏదైనా సరే మనకి ఈ బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఇది మనకి కొంచెం చిన్నగా ఉండాలన్నట్టు. అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే మనకి ఫామ్ అవుతుందో దీని కంటిన్యూషన్ క్యాండిల్, ఇది వచ్చేసి మనకి లాంగ్ బాడీడ్ క్యాండిల్ అనేది మనకి ఉండాలి. ఇది వచ్చేసి మనకి లైక్ బులిష్ క్యాండిల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గ్రీన్ క్యాండిల్. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ క్యాండిల్. అండ్ మనకి థర్డ్ క్యాండిల్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి గ్రీన్ క్యాండిల్ అయితే ఉండాలి. అండ్ ఇది కూడా మనకి షార్ట్ క్యాండిల్ అని ఉండొచ్చు, లేదంటే మనకి లాంగ్ క్యాండిల్ అని ఉండొచ్చు. సో ఇది వచ్చేసి మనకి 3 క్యాండిల్స్. సో ఇందులో మనకి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, లైక్ ఏ విధంగా మనకి ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుందని చెప్పేసి. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ ఈ ఫస్ట్ బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ బేరిష్ క్యాండిల్ అనేది మనకి చిన్నగా ఉండాలని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మనకి ఈ లాంగ్ క్యాండిల్ అంటే బులిష్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ బులిష్ క్యాండిల్ కంటే చిన్నగా ఉండాలి. అండ్ ఈ బులిష్ క్యాండిల్ వచ్చేసి మనకి ఈ బేరిష్ క్యాండిల్ని కంప్లీట్గా మనకి ఎంగల్ఫ్ అనేది చేయాలన్నట్టు. అంటే మనకి చెప్పాలంటే ఈ 2 క్యాండిల్స్ ఏదైతే ఉంటుందో ఈ 2 క్యాండిల్స్ వచ్చేసి మనకి ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నట్టు. సో మనకి ఫస్ట్ 2 క్యాండిల్స్ వచ్చేసి మనకి బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దాని తర్వాత మనకి ఈ థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ థర్డ్ క్యాండిల్ అనేది మనకి ఓపెనింగ్ అనేది మనకి ఆల్మోస్ట్ అంటే దీంతోనే ఈ క్లోజింగ్ ప్రైస్ దగ్గరలోనే ఓపెన్ అవ్వచ్చు, లేదంటే కొంచెం కిందికి ఓపెన్ అయినా పర్లేదు. కానీ దీని క్లోజింగ్ ప్రైస్ అంటే థర్డ్ క్యాండిల్ ఒక క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ప్రీవియస్ క్యాండిల్ ఒక హై కంటే ఎబో అన్నది మనకి క్లోజ్ అవ్వాలన్నట్టు. సో ప్రీవియస్ క్యాండిల్ హై కంటే ఎబో అన్నది మనకి క్లోజ్ అవ్వాలి. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి మనకి ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసరికి మనకి థర్డ్ క్యాండిల్ వచ్చేసి మనకి ఈ సెకండ్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉంటుందో ఈ హై కంటే ఈ థర్డ్ క్యాండిల్ హై అంటే క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి పైకి అనేది ఉండాలన్నట్టు. ఇది వచ్చేసి మనకి సెకండ్ క్రైటీరియా. అండ్ మనకి వాల్యూమ్ కనుక మనకు చూసుకున్నట్టయితే వాల్యూమ్ అనేది మనకి బేరిష్ క్యాండిల్కి మనకి అంటే మనకి కొంచెం వాల్యూమ్ అనేది మనకి సెల్లింగ్ వాల్యూమ్ అనేది మనకి తక్కువ ఉంటుంది. దాని తర్వాత మనకి ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అనేది వస్తుందో ఈ లాంగ్ బాడీడ్ క్యాండిల్, ఈ గ్రీన్ బేరిష్ క్యాండిల్, బులిష్ క్యాండిల్, ఈ బులిష్ క్యాండిల్కి మనకి వాల్యూమ్ అనేది పెరుగుతుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత మనకి కంటిన్యూషన్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ కంటిన్యూషన్ క్యాండిల్ ఒకవేళ మనకి ఇది కూడా మనకి లాంగ్ బాడీడ్ క్యాండిల్ కనుక ఉన్నట్టయితే మనకి వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది. లేదు ఒకవేళ మనకి ఇది క్యాండిల్ సైజ్ అని అంటే బాడీ ఒకవేళ తక్కువ ఉందనుకోని మనకి వాల్యూమ్ అనేది మనకి తక్కువ ఉంటుంది. అంటే మనకి చెప్పాలంటే మనకి ఒక ఇన్వర్టెడ్ కప్ ప్యాటర్న్ లాగా మనకి ఈ వాల్యూమ్ అనేది ఫామ్ అవుతుంది అంటే లైక్ మనకి ఇనిషియల్గా మనకి రైజ్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ మనకి ఫాల్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి ఇక్కడ కన్సల్టేషన్ అనేది జరిగి దాని తర్వాత మళ్ళీ మనకి అప్ సైడ్ అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే మనకి ఇది 3 అవుట్ సైడ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి వన్ కైండ్ ఆఫ్ రివర్సల్ ప్యాటర్న్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇది మనకి ఫామ్ అయ్యిందంటే మనకి ట్రెండ్ రివర్సల్ అవుతుందని చెప్పేసి మనకి ఈజీగా అనేది మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇది ఏంటంటే మనకి వన్ కైండ్ ఆఫ్ ఈ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంకా అది రివర్సల్ అయిందని చెప్పేసి కన్ఫర్మ్ చేయడానికి అని చెప్పేసి మనకి ఈ 3 క్యాండిల్ స్టిక్స్ని యూజ్ చేసుకొని ఈ ప్యాటర్న్ అయితే డెవలప్ చేశారు అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 3 అవుట్ సైడ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో దీన్ని మనము చార్ట్లో అయితే మనం చూసాము ఇది ఏ విధంగా మనకి ఫామ్ అవుతుందని చెప్పేసి. సో దట్ ఏంటంటే మీకు ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది అన్నట్టు. సో మనం దీన్ని ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి రెయిన్ బ్రేకింగ్ లైనింగ్ లిమిటెడ్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఒక బేరిష్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకు ఒక బులిష్ క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా మనకి ఈ బేరిష్ క్యాండిల్ని ఎంగల్ఫ్ చేసింది. దాని తర్వాత మనకి థర్డ్ క్యాండిల్ వచ్చేసరికి మనకి ఈ సెకండ్ క్యాండిల్ కంటే హై ప్రైస్లో మనకి క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి 3 అవుట్ సైడ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు కరెక్షన్లో ఉంది, అంటే మనకు డౌన్ ట్రెండ్లో ఉంది. మనకి ఈ డౌన్ ట్రెండ్ అనేది మనకి కంప్లీట్గా మనకి డౌన్ ట్రెండ్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి కరెక్టివ్ ప్యాటర్న్లో కూడా మనకి
ఇలాంటి 3 అవుట్ సైడ్ అప్ ప్యాటర్న్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నట్టు. సో ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ట్రెంట్ లిమిటెడ్. సో ఈ ట్రెంట్ లిమిటెడ్లో కూడా మనకి ఈ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయింది. అది మనకి రీసెంట్గా అయింది. ఇది 14th నవంబర్తే నేను చూపిస్తున్నాను. సో మనకి ఫస్ట్ ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. మనకి చూసుకున్నట్టయితే మనకి కంటిన్యూస్గా మనకి డౌన్ ట్రెండ్ ఉంది. సో కొంచెం మనకి పుల్ బ్యాక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఒక కరెక్షన్ అయితే అయ్యింది. అండ్ మనకి చూసుకున్నట్లయితే ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది. అంటే మనకి ఈ ప్రీవియస్గా మనకి బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని ఎంగల్ఫ్ అయితే చేసింది. దాని తర్వాత మళ్ళీ మనకి 14th నవంబర్ రోజు చూసుకున్నట్లయితే మనకి గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ అయ్యి మనకి ఈ ప్రీవియస్ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దీని క్లోజింగ్ ప్రైస్ కంటే, అంటే హై ప్రైస్ ఏదైతే ఉంటుందో హై ప్రైస్ కంటే కూడా ఈ థర్డ్ క్యాండిల్స్టిక్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి అప్పర్ సైడ్ అనేది మనకి క్లోజ్ అయింది అన్నట్టు. సో ఇది వచ్చేసరికి మనకి 3 అవుట్ సైడ్ ఆఫ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. కానీ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయింది. సో మనకి ఈ నెక్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ నెక్ లైన్ కనుక మనకి బ్రేక్ చేసినట్టయితే ఇందులో మనం ఈజీగా అయితే మనం ఎంట్రీ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి 3 అవుట్ సైడ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయింది. సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తుంది. అంటే మనకి ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్, అంటే మనకి అప్ ట్రెండ్ అన్నది లైక్ వెళ్ళే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి మనకి క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ అనేది మనకి చెప్తుంది అన్నట్టు. అండ్ అది కాకుండా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక సపోర్ట్ లైన్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ ప్యారలల్ అసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ కూడా మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. సో మనకి క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తుంది మనకి ఇది అప్ సైడ్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి ప్యాటర్న్స్ కానీ, అంటే లైక్ నార్మల్ రివర్సల్ ప్యాటర్న్స్ కానీ, కంటిన్యూషన్ ప్యాటర్న్స్ కానీ, లేదంటే క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు యూస్ఫుల్ అనేది అవుతుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి లైక్ సెకండ్ ఎగ్జాంపుల్. మన థర్డ్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి కోల్ ఇండియా. సో ఈ కోల్ ఇండియాలో కూడా మనకి ఇలాంటి ప్యాటర్న్ అయితే మనం రీసెంట్గా మనం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి లైక్ ఒక అప్ ట్రెండ్లో అయితే ఉంది. అప్ ట్రెండ్ తర్వాత మనకి కొంచెం కరెక్షన్ అయితే జరిగింది. కరెక్షన్ జరిగిన తర్వాత మనకి ఒక ఇక్కడ హ్యామర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. హ్యామర్ ప్యాటర్న్ని మనకి ఎంగల్ఫింగ్ చేసుకుంటూ మనకు గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇది వచ్చేసి మనకి 11th డిసెంబర్ రోజు. అండ్ మనకి 14th డిసెంబర్ రోజు మనం చూసుకున్నట్టయితే మనకి ఈ సెకండ్ క్యాండిల్ది హైతో కంపేర్ చేసుకుంటే మనకి 14th డిసెంబర్ రోజు మనకి ఇది అప్ సైడ్ అనేది మనకి క్లోజ్ అయింది అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి వన్ కైండ్ ఆఫ్ ఇది 3 అవుట్ సైడ్ ఆఫ్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇది అన్నీ మనకి రీసెంట్ చార్ట్స్లోనే మనకి ఇది ఫామ్ అవడం అయితే జరిగింది. సో మనము ఇలాగా లైక్ ఎప్పటికప్పుడు మనము ఇలాంటి క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. అండ్ వాటిని మనము రెగ్యులర్గా మనం డే ట్రేడింగ్లో కానీ, లేదంటే మనకి పొజిషనల్ ట్రేడింగ్లో కానీ మనం వాటిని ఐడెంటిఫై అయితే మనం చేసుకుంటూ ఉండాలి. సో ఏంటంటే మనము లైక్ రైట్ టైంలో మనం అందులో ఎంట్రీ అయితే మనం తీసుకుంటాము. అండ్ మన ప్రాఫిట్ బుకింగ్ అనేది మనము చాలా ఎక్కువగా అనేది మనం చేసుకుంటాము. అండ్ మన ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఫెయిల్యూర్ సైడ్ కంటే కూడా మనము లైక్ విన్నింగ్ రేట్ని మనం పెంచుకుంటూ మనము మన పోర్ట్ఫోలియో వాల్యూ ఏదైతే ఉంటుందో వాల్యూని మనము కంటిన్యూస్గా మనం పెంచుకుంటూ వెళ్తాం అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 3 అవుట్ సైడ్ ఆఫ్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బై, జై హింద్.